సేవ. సేవ అంటే ఏంటి? ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. అంటే ప్రాబ్లం ఎవరికొచ్చినా సేవ చేయడం. ఒకళ్ళకి చేసి ఎక్కడైతే పొగడ్తలు ఉంటాయో అక్కడ వేసి, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ చేయకపోతే ఎందుకు వేస్ట్? ముందు ఇల్లు చక్కబెట్టుకొని బయట చక్కబెట్టుకోవాలంటారు. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అంటే ఇంట్లో అయితే నువ్వు చెయ్యవు, బయటేమో నారాయణ సేవలు, ఈ సేవలు ఆ సేవలు అని చేస్తారు. అది దానికి లాభం ఏముంది? అంటే ఇంట్లో ఉన్న వాళ్ళలో దేవుడు ఉన్నాడు, బయట వాళ్ళలో దేవుళ్ళు ఉంటారా? అలాంటప్పుడు అసలు మీకు మాట్లాడబుద్ధి అవుతుందా? అదేంటి సొంత వాళ్ళకేమో చెయ్యరు, బయట వాళ్ళకి చేస్తారు. అంటే పేరు కావాలనా? నాకు ఈ లాజిక్ అర్థం కాదండి. ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఇంట్లో వాళ్ళకి చెయ్యరు, కనీసం మంచినీళ్ళని ముంచేయరు, బయట వాళ్ళకి వెళ్ళి చేస్తారు. చాలామందిని అబ్జర్వ్ చేశాను ఈ మధ్యలో. అసహ్యం వేస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తే. ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇలా చెప్పినందుకు వాళ్ళకు ఓపెన్ రావచ్చు, వస్తే రానియండి. అయినా ఎన్నాళ్ళు భయపడతాం? ఇప్పుడు కోపం వచ్చినా రాకపోయినా ఒరేది ఏం లేదు. నీతో బిహేవియర్ మటుకు చక్కగా ఉండదు. కాబట్టి ఓపెన్గానే చెప్తున్నా. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వేస్ట్. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు కాదు, మంచిగా ఉన్నప్పుడు ఏ మనిషికి అవసరం అండి? ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఉన్నా అనే ధైర్యం ఇస్తేనే అదే కదా సొంత వాళ్ళకి నువ్వు ఇచ్చే ధైర్యము. ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా, నేను చూసుకుంటా అని. అంతే కదా. ఆడవాళ్ళకి డబ్బు కాదండి ఇంపార్టెంట్. ఎవరికైనా సరే, ఆడవాళ్ళకని కాదు, ఎవరికైనా డబ్బు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు సంపాదించుకోలేకనా ఈరోజు వస్తుంది రేపు పోతుంది డబ్బు. నేనున్నా అనే ధైర్యం కదా ఇంపార్టెంట్. పక్కన మనిషి ఉండాలి కదా. ఒక్క పూట తిన్నా ప్రేమ అనేది ఉంటే చాలు కదా, 3 పూటలు అవసరం లేదు. ఇంట్లో వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయరు, కానీ బయట వాళ్ళతో మటుకు ఎక్సలెంట్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అదేంటది? నాకు ఇప్పటికీ అర్థం కాదు ఈ లాజిక్. ఇప్పుడు ఇందులో నీతి ఏంటంటే, మీరు ఫీల్ అయినట్టుగా ఎదుటి మనిషి ఫీల్ కానప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనవసరం. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హ్యాపీగా ఉండండి.